హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు సిఎస్ఐఆర్ నుండి నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సంబంధించిన మనకు టెక్నీషియన్ అసిస్టెంట్ మరియు టెక్నికల్ అండ్ సెక్రటరీ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ నుండి మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడు దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా మనం స్టెప్ బై స్టెప్ అప్లై చేసుకోవాలో ఇక్కడైతే తెలుసుకుందాం. సో ఇప్పుడు మనం వీడియోలో వెళ్ళే ముందు దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ అయితే చూసుకోవచ్చు. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి, మీకైతే నేను తొందరగా అయితే రిప్లై అయితే ఇస్తాను. సో ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడైతే నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ చూసుకోవచ్చు. సో దీనికి వచ్చేసి ఓన్లీ ఇంటర్మీడియట్ పాస్ అయి ఉన్న వాళ్ళు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ 10th అండ్ ఐటీ అయితే ఎవరైతే చేశారో వాళ్ళు కూడా దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ స్టార్టింగ్ డేట్ వచ్చేసి మనకు 3rd May నుండి ఇక్కడైతే మనకు 2nd June వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి దీనికి సంబంధించిన మనకు పోస్ట్ నేమ్ వచ్చేసి ఇక్కడ టెక్నికల్ అసిస్టెంట్ టెక్నీషియన్ అండ్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఫైనాన్స్ లేదా అకౌంట్ స్టోర్ పర్చేస్ సంబంధించినది ఇక్కడ మనకు రిలీజ్ చేశారు. సో టెక్నికల్ అసిస్టెంట్ మరియు టెక్నీషియన్ వచ్చేసి మనకు 10th అండ్ ఐటీ అయితే పాస్ అయి ఉండాలి. జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఫైనాన్స్ అండ్ అకౌంట్ అండ్ స్టోర్ పర్చేస్ వాళ్ళకు అయితే ఓన్లీ మీరు ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటే దీనికైతే అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి మనకు రిజర్వేషన్ వైజ్ అనేది ఇక్కడ టెక్నీషియన్ సంబంధించిన మన కేటగిరీ వైజ్ అనేది ఇక్కడైతే వాళ్ళు వేకెన్సీ అనేది రిలీజ్ చేశారు. సో ఇక్కడైతే చూసుకోండి. అండ్ ఇక్కడైతే మనకు మేము పోస్ట్ సంబంధించిన ఇక్కడైతే వాళ్ళు మెన్షన్ చేశారు. సో ఇక్కడైతే మీరు జాగ్రత్తగా మీకు సంబంధించిన క్వాలిఫికేషన్ అయితే చూసుకొని మీరు అప్లై అయితే చేసుకోండి. సో ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇక్కడైతే మనకు పోస్ట్ ఏం అయితే ఇచ్చారు, దానికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే చూసుకోండి అనమాట. సో ఇక్కడ మనకు పూర్తిగా నోటిఫికేషన్లో అయితే వాళ్ళు స్టెప్ బై స్టెప్ అనేది ఇక్కడైతే వాళ్ళు మెన్షన్ చేశారు. అండ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా దీంట్లో అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇప్పుడైతే మనం ఇక్కడ ఎన్బిఆర్ఐ సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడైతే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సంబంధించిన అఫీషియల్ ఆన్లైన్ రిక్రూట్మెంట్ పోర్టల్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. ఈ యొక్క వెబ్సైట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. సో మీరు ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడ మనం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. ఇక్కడ స్టార్టింగ్ డేట్ అయితే చూసుకోండి. ఇప్పుడు మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కాబట్టి క్యాండిడేట్ యాజ్ టు రిజిస్టర్ ఉన్నాయి దీని మీద క్లిక్ చేసేయండి. చేసిన వెంటనే మనకు నెక్స్ట్ స్టెప్ అనేది ఇక్కడైతే ఇక్కడ ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ నుండి అయితే మీరు జాగ్రత్తగా అనేది అప్లై చేసుకోవాలి, ఎటువంటి మిస్టేక్ లేకుండా. ఇక్కడ ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడ అగ్రి అయితే చేసేయండి. స్క్రోల్ చేస్తా అంటే ఇక్కడ అగ్రి చేసిన తర్వాత అడోడైన్ నెంబర్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు అప్లికేషన్ ఫామ్ అయితే స్టార్ట్ అయితే అయిపోతుంది, రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే స్టార్ట్ అయితే అయిపోతుంది. ఇక్కడ మిస్టర్ మిస్సెస్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత మీ యొక్క నేమ్ ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇక్కడైతే ఫుల్ నేమ్ అనేది జాగ్రత్త క్యాపిటల్ లెటర్లో అయితే ఇచ్చేసేయండి. ఆ తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, డే, మంత్, ఇయర్ అయితే దీంట్లో అయితే మెన్షన్ అయితే చేసేయండి. తర్వాత ఇక్కడ జెండర్ మేల్ ఆ ఫీమేల్ అయితే దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క క్యాస్ట్ అని వచ్చేసి ఇక్కడ మీరు జెండర్లో ఓబీసీ ఎస్సీ ఎస్టీ అనేది దీంట్లో అయితే మెన్షన్ అయితే చేసేయండి. సో మీకు సంబంధించిన క్యాస్ట్ అనేది ఇక్కడైతే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మీకు సంబంధించిన అనేది ఇక్కడ పీడబ్ల్యూడి కెనడా ఉంటే ఎస్ అండి, లేకపోతే నో అయితే చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చి మీకు సంబంధించిన మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. మీ యొక్క ఫాదర్ నేమ్, ఇక్కడ మదర్ నేమ్ అనేది ఏ విధంగా ఉంటుందో మీ యొక్క ఎస్ఎస్ మార్క్స్లో అదే విధంగా ఇచ్చేసేయండి. తర్వాత అప్లయింగ్ అబౌట్, సో ఇక్కడైతే మీరు ఏదైనా అప్లయింగ్ అబౌట్ ఉంటే ఇక్కడ అయితే ఎస్జెంట్ చేస్తే మీకు సంబంధించిన ఇదైతే మెన్షన్ చేసేయండి, లేకపోతే నో అయితే చేసేయండి. ఇది మనకు సంబంధించి కాదు కాబట్టి నోట్ చేసేయండి. తర్వాత ఎక్సర్వీస్ మ్యాన్ ఉంటే ఏజెంట్, లేకపోతే నోట్ చేసేయండి. తర్వాత ఇక్కడ క్యాజువల్ ఇక్కడైతే వర్కర్ ఉంటే మీరు ఐడెంటిఫై సిఎస్ఆర్లో ఉంటే ఏజెంట్ చేస్తే మీకు సంబంధించిన డీటెయిల్స్ తర్వాత అయితే ఇచ్చేయాలి. లేకపోతే నో అయితే చేసేయండి. తర్వాత మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి ఇచ్చేసేయండి. తర్వాత క్యాప్చర్ ఎంటర్ చేసేసి ఇక్కడ సబ్మిట్ అయితే క్లిక్ అయితే చేసేయండి. ఫ్రెండ్స్, ఆ తర్వాత మనకు ఇక్కడైతే మనకు రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. సో కంప్లీట్ అయిపోయిన తర్వాత పాస్వర్డ్ ఇక్కడైతే రిజిస్ట్రేషన్ అయితే చూసుకున్న తర్వాత లేదా ఇక్కడ మనకు లాగిన్ క్లిక్ మీద క్లిక్ చేస్తే మనకు ఇక్కడ అయితే లాగిన్ అయితే చేసుకోవాలి. లేదా అక్కడ నుండి అయితే మీరు పాస్వర్డ్ ఎంటర్ చేసేసి మనం కంపల్సరీ అయితే ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేసేసి లాగిన్ చేసుకోవాలి. సో ఇక్కడ మీ యొక్క యూజర్ ఈమెయిల్ ఐడి అనేది ఇచ్చేసేయండి, రిజిస్టర్ ఈమెయిల్ ఐడి. సో మీ యొక్క ఈమెయిల్ ఐడి అనేది వాళ్ళు సెండ్ చేయడం జరుగుతుంది. లేదా మీరు అక్కడ ఇక్కడ మనకు వచ్చింది కదా కంగ్రాచులేషన్స్ అని, అక్కడ మనకు పాస్వర్డ్ అయితే ఉంటాయి. మీ యొక్క సంబంధించిన పాస్వర్డ్ ఎంటర్ చేసేసి ఇక అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అయితే ఇచ్చేసి క్యాప్చర్ ఎంటర్ చేసేసి సైన్ ఇన్ అయితే క్లిక్ అయితే చేసేయండి. ఫ్రెండ్స్, మనం లాగిన్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే మనకు ఓపెన్ అవుతుంది డీటెయిల్స్ బోర్డ్ అనమాట. ఇక్కడ వచ్చేసి మనం ఇక్కడైతే పోస్ట్ కోడ్, తర్వాత ఇక్కడ పోస్ట్ నేమ్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్, ఇక్కడ స్టోర్ పర్చేస్, ఇక్కడ సాలరీ చూసుకోండి. దీనికి వచ్చేసి మీరు ఓన్లీ ఇంటర్మీడియట్ అయితే పాస్ అయి ఉండాలి. దాంతోపాటు మనకు టైపింగ్ స్పీడ్ అయితే కంపల్సరీ అయితే వచ్చి ఉండాలి. సో అప్పటి వరకు అయితే మనం ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కంప్యూటర్ టెస్టింగ్ అనేది ఇచ్చేస్తారు. ఇంగ్లీష్లో వచ్చేసి 35 words అయితే
మనం వేయాలి. తర్వాత 30 వర్డ్స్ వచ్చేసి హిందీలో అయితే ఇవ్వాలి. సో అప్పటి వరకు అయితే మీరు నేర్చుకోవచ్చు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అప్లై అయితే చేసుకున్న తర్వాత మీరు మనకు 2-3 మంత్స్ అయితే వాళ్ళు గ్యాప్ అయితే ఇస్తారు. అప్పటి వరకు అయితే మీ యొక్క టైపింగ్ స్పీడ్ అయితే నేర్చుకోవచ్చు. ఒకవేళ టైపింగ్ రాకపోతే టైపింగ్ వచ్చిన వాళ్ళు దీనికైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓన్లీ మీరు ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటే దీనికైతే అప్లై చేసుకోవచ్చు. తర్వాత టెక్నీషియన్ వచ్చేసి మీరు 10th అండ్ 55% మార్కులతో ఐటీఐ పాస్ అయి ఉంటే దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. 2 years అనేది మనం కంప్లీట్ అయితే ఉండాలి ఐటీఐ. సో ఉంటే అప్లై మీద క్లిక్ చేసి అప్లికేషన్ ప్రాసెస్ అయితే కంటిన్యూ చేయండి. తర్వాత టెక్నీషియన్ ఇక్కడైతే వచ్చేసి ఇక్కడ మనకు 10th ఇక్కడ దీనికి అయితే పాస్ అయి ఉండాలి 10th అండ్ ఐటీ అనేది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే వేరే టెక్నీషియన్ వచ్చేసి దీనికి సంబంధించిన 10th అండ్ ఐటీఐ పాస్ అయి ఉండాలి. సో ఇక్కడ టెక్నికల్ అసిస్టెంట్ వచ్చేసి దీనికి బీఎస్సీ ఇక్కడ విత్ కెమిస్ట్రీ అయితే పాస్ అయి ఉండాలి. తర్వాత ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు దీనికి. తర్వాత టెక్నికల్ అసిస్టెంట్ వచ్చేసి ఇక్కడ బీఎస్సీ నేర్సింగ్ దీనికి వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది మనకు నాలెడ్జ్ అయితే ఉండాలి. తర్వాత ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి టెక్నికల్ అసిస్టెంట్ ఇక్కడ అయితే మెన్షన్ చేశారు. ఈ విధంగా అయితే మనకు స్టెప్ బై స్టెప్ అనేది ఇచ్చారు. సో మీరు 10th అండ్ ఐటీఐ ఇక్కడ చేసి ఉంటే మీరు దీనికైతే అప్లై చేసుకోండి. మీకు సంబంధించిన ఇక్కడైతే 50% మార్క్స్ ఉంటాయి. తర్వాత టెక్నీషియన్ కానీ టెక్నికల్ కానీ దీంట్లో అయితే చూసుకుని అప్లై చేసుకోండి. ఒకవేళ మీరు సేమ్ అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుంది, బట్ క్వాలిఫికేషన్ అయితే చేంజ్ అయితే అవుతుంది. అండ్ ఇక్కడ పోస్ట్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి అంతే. సో సేమ్ అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుంది, బట్ అక్కడ క్వాలిఫికేషన్ అయితే చేంజ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడైతే పోస్ట్ అయితే మీరు అప్లై మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ మన ప్రాసెస్ అయితే చూపెడుతుంది, బట్ మనం క్వాలిఫికేషన్ అయితే ఒకటైతే చేంజ్ చేసుకోవాలన్నమాట. సేమ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో మీరు ఏదైతే అప్లై చేద్దామంటారో దాని మీద అయితే క్లిక్ అయితే చేసేయండి. చేసిన వెంటనే మనకు నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడైతే మనం అప్లై చేసింది ఇక్కడైతే మనకు జూనియర్ సెక్యూరిటీ అసిస్టెంట్. అండ్ మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తారో అదైతే ఇక్కడైతే మనకు వచ్చేస్తుంది అన్నమాట నేమ్ అనేది. సో ఇక్కడైతే మనకు నాట్ సబ్మిటెడ్ అయితే ఉంటుంది కదా. సో ఇక్కడైతే మనకు ఫిల్ ఫామ్ ఉంది కదా, స్టెప్ 1 దీని మీద అయితే క్లిక్ చేసేయండి. చేసిన వెంటనే మనకు అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడైతే మనకు స్టెప్ బై స్టెప్ అనేది ఫాలో అవ్వాలి. ఇక్కడైతే మనం సెలెక్ట్ పోస్ట్ కూడా అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే సేవ్ మీద అయితే క్లిక్ చేసేయండి. చేసేస్తే మనకు ఇక్కడైతే అప్లై అనేది అయిపోతుంది అన్నమాట మన యొక్క పోస్ట్ అనేది. సో ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మన యొక్క నేమ్ వచ్చేసిన తర్వాత మ్యారిటల్ స్టేటస్ మ్యారీడ్ అన్మ్యారీడ్ ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క సంబంధించిన ఇక్కడైతే రిలీజన్స్ హిందూ ముస్లిమ్స్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీకు సంబంధించినది ఇక్కడ మనకు ఫోటో అయితే అప్లోడ్ చేయాలి 50 KB లో. చూస్ మీద క్లిక్ చేస్తే మనకు ఫోటో అయితే వచ్చేస్తుంది. తర్వాత మీ యొక్క ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ స్టేట్ మీ యొక్క ఏ స్టేట్ ఉంటుందో ఆ యొక్క డేట్ ఆఫ్ బర్త్ స్టేట్ అయితే ఇక్కడ మీరు ఏ స్టేట్ ఉంటుందో ఆ యొక్క స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క ప్లేస్ ఎక్కడైతే మీరు ఇచ్చారో ఆ యొక్క ప్లేస్ అయితే ఇచ్చేసేయండి. సో కావాలంటే మీకు అయితే నేను కొంచెం అయితే జూమ్ అవుట్ అయితే చేస్తాను. ఇక్కడైతే ప్లేస్ ఆఫ్ డేట్ బర్త్ అండ్ స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత స్టేట్ యూ బిలాంగ్స్ టు. సో మీరు ఏ స్టేట్ చెందిన వారు అయితే ఆ యొక్క స్టేట్ ఇచ్చేసేయండి. ఆర్ యూ సిటిజన్ ఇండియా బర్త్ బై అనేది దీంట్లో అయితే బర్త్ డొమిషన్ అయితే ఇచ్చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్లైమ్ ఏజ్ రిలాక్సేషన్ కావాలంటే ఇక్కడ వేసేయండి. చేసి మీకు సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్ అయితే దీంట్లో మెన్షన్ చేసేయండి. సో ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీకు సంబంధించిన ఇక్కడ రీజన్ అంటే వేరే సంబంధించింది. సో అయితే తర్వాత రిలేషన్ ఎంప్లాయీ వర్కింగ్ ఎవరైనా సిఎస్ఆర్లో ఉంటే ఏడెస్ చేయండి. చేసే వాళ్ళకి నేమ్ డీటెయిల్స్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ అడ్రస్ డీటెయిల్స్, తర్వాత పర్మనెంట్ సిటీ, తర్వాత స్టేట్, పిన్ కోడ్ ఇచ్చేస్తే తర్వాత మనకు ఇక్కడ మీకు సంబంధించినది పర్మనెంట్ అడ్రస్ కరెస్పాండెన్స్ ఉంటే దీంట్లో టిక్ చేసేసి మనకు ఆటోమేటిక్గా ఫిల్అప్ అయితే అయిపోతుంది. తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్ ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇచ్చేసేయండి. తర్వాత ఫాదర్ ఆక్యుపేషన్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సేవ్ ఇన్ఫర్మేషన్ మీద అయితే క్లిక్ అయితే చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనం క్వాలిఫికేషన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ డిగ్రీ అంటే మీ యొక్క క్వాలిఫికేషన్ ఫస్ట్ 10th నుండి అయితే స్టార్ట్ అయితే చేయాలి. చేసిన వెంటనే ఇక్కడైతే మీ యొక్క సబ్జెక్ట్ ఎన్ని ఉంటాయో అన్ని సబ్జెక్ట్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క బోర్డ్ నేమ్ ఇచ్చేసేయండి. పాసింగ్ ఇయర్ ఎప్పుడు అయ్యారో యొక్క పాసింగ్ ఇయర్. తర్వాత ఇక్కడ ఫార్మేట్లో పర్సెంటేజ్ అనేది పర్సెంటేజ్ ఉంటే పర్సెంటేజ్, సిజిపి ఉంటే సిజిపి అనేది ఇచ్చేసేయండి. తర్వాత ఫస్ట్ క్లాస్ ఇక్కడ సెకండ్ థర్డ్ అనేది ఇచ్చేసేయండి అనమాట. సో ఇచ్చేసి ఇక్కడైతే మనకు అన్ని నేమ్ అనేది ఇచ్చేసిన తర్వాత మీకు అయితే పర్పస్ కోసం అయితే ఇక్కడైతే నేను చూపెడుతున్నాను, మీరు క్లారిటీగా అయితే ఇచ్చేసేయండి. సో ఇక్కడ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ యాడ్ మోర్ మీద క్లిక్ చేసేయండి. చేసేస్తే మనకు ఇక్కడైతే 10th సంబంధించిన ఇక్కడ మన క్వాలిఫికేషన్ యాడ్ అయిపోతుంది. తర్వాత ఇక్కడైతే 12th స్టడీ సంబంధించిన ఇంటర్మీడియట్ అయితే క్లిక్ చేసేయండి. తర్వాత ఇక్కడ మీకు ఎన్ని సబ్జెక్ట్ ఉంటాయో అన్ని సబ్జెక్ట్ నేమ్ మెయిన్ సబ్జెక్ట్ నేమ్ అనేది ఇచ్చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క బోర్డ్ నేమ్ యూనివర్సిటీ నేమ్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత మీరు ఇయర్ అయితే ఎప్పుడైతే కంప్లీట్ చేశారో ఇంటర్మీడియట్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత ఫార్మాట్ మీకు ఎన్ని వచ్చినాయో అన్ని ఫార్మాట్ అనేది దీంట్లో మెన్షన్ అయితే చేసేయండి. సో చేసిన తర్వాత ఫస్ట్ ఆ సెకండ్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. తర్వాత సేవ్ అండ్ యాడ్ మోర్ మీద క్లిక్ చేసి ఇంటర్మీడియట్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. ఒకవేళ మిస్టేక్ ఉంటే డిలీట్ చేసి మళ్ళీ యాడ్ అయితే చేసుకోవచ్చు.
తర్వాత ఇక్కడైతే మీరు సంబంధించిన ఇక్కడ ఐటీఐ కానీ డిప్లొమా కానీ మీకు హైయర్ క్వాలిఫికేషన్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు 10th అండ్ ఐటీఐ మీద క్లిక్ చేస్తున్నట్టే ఇక్కడైతే 12th డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సిన అవసరం లేదు. 10th క్వాలిఫికేషన్ యాడ్ చేసుకొని ఇక్కడ మీరు ఐటీఐలో ఎన్సీబీటీ లేదా ఎస్సీబీటీ సర్టిఫికేట్ ఉంటే దీంట్లో సెలెక్ట్ చేసుకోండి. లేదా ఐటీఐలో ఎన్సీబీటీ లేదా ఎస్సీబీటీ సర్టిఫికేట్ ఉంటే దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఒకేలా రెండు ఎన్సీబీటీ ఎస్సీబీటీ ఉంటే దీని మీద క్లిక్ చేసి డైరెక్ట్ అయితే యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఆ విధంగా ఇక్కడైతే ఇచ్చేసి మీ యొక్క సబ్జెక్ట్ నేమ్ ఐటీఐ సంబంధించిన సబ్జెక్ట్ నేమ్ ఇచ్చేసేయండి, బోర్డ్ నేమ్ ఇచ్చేసేయండి, ఐటీఐ ఎప్పుడు కంప్లీట్ చేశారో యొక్క బోర్డ్ నేమ్, తర్వాత ఫార్మాట్ సిజిపి అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసండి. మీకు పర్సెంటేజ్ ఎన్ని ఇచ్చినాయో ఐటీఐలో ఇచ్చేసేయండి. తర్వాత క్లాస్ గేట్ ఫస్ట్ సెకండ్ థర్డ్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత సేవ్ అండ్ యాడ్ మోర్ మీద క్లిక్ చేస్తే మనకు సేవ్ అనేది అయిపోతుంది. సో అక్కడైతే మనకు క్వాలిఫికేషన్ అయితే ఓన్లీ 10th అండ్ ఐటీఐ పైన అయితే పోస్టులు టెక్నీషియన్ అసిస్టెంట్ టెక్నీషియన్ అండ్ టెక్నికల్ వచ్చినాయి కాబట్టి 10th అండ్ ఐటీఐ మీద అయితే అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ మిగతా హైయర్ క్వాలిఫికేషన్ అయితే మీరు యాడ్ చేయాలనుకుంటే మీకు ఎన్ని క్వాలిఫికేషన్ ఉంటే అన్ని క్వాలిఫికేషన్ అయితే యాడ్ చేసుకోండి. ఒకవేళ మీరు ఓన్లీ ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటే 10th అండ్ 12th స్టాండర్డ్ అయితే 10th అండ్ ఇంటర్మీడియట్ అయితే కంపల్సరీ అయితే మనం యాడ్ చేయాలి. సో ఎందుకంటే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్కి దానికి మనకు 10th అండ్ మనకు ఇంటర్మీడియట్ అయితే కంపల్సరీ కావాలి కాబట్టి ఇక్కడ రెండు క్వాలిఫికేషన్ అయితే యాడ్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ సేవ్ అండ్ మోర్ మీద క్లిక్ చేస్తే మనకు సేవ్ అనేది ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. సో ఈ విధంగా ఐటీఐ ఉంటే మీకు సంబంధించిన హైయర్ క్వాలిఫికేషన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు 10th అండ్ ఐటీఐ ఉంటే 10th ఐటీఐ సంబంధించిన ఇక్కడైతే దీంట్లో సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడైతే డిజరబుల్ క్వాలిఫికేషన్ ఉంటే ఇక్కడైతే మీకు సంబంధించిన క్వాలిఫికేషన్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. స్పెషలైజేషన్ ఇయర్ పాసింగ్ ఇక్కడ ఫార్మాట్లో అయితే ఇచ్చేసేసి సేవ్ యాడ్ మోర్ మీద క్లిక్ చేసేయండి. తర్వాత ఇక్కడ చేసిన తర్వాత వేరే క్వాలిఫికేషన్ చేసిన తర్వాత గో టు నెక్స్ట్ పేజ్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి ఎక్స్పీరియన్స్, మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే మనం కొన్ని పోస్టులకు అయితే ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు కదా. సో అక్కడైతే మీరు కొన్ని మనకు బీఎస్సీ నర్సింగ్ బీఎస్సీ సంబంధించిన కెమిస్ట్రీ వాళ్ళకైతే మీకైతే చెప్పిన కదా ఇక్కడ. సో దాంట్లో మీకు సంబంధించిన ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రం ఇక్కడ ఎక్స్పీరియన్స్ అయితే దీంట్లో సెలెక్ట్ చేసుకోవాలి. సో మీరు ఎంప్లాయీ ఉంటే ఇక్కడైతే ఎస్ చేయండి. చేస్తే మీకు సంబంధించిన జాయినింగ్ డేట్, తర్వాత పోస్ట్ ఆర్గనైజేషన్, ఎంప్లాయీ టైపు, నేచర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, శాలరీ, తర్వాత వర్క్, తర్వాత దానికి సంబంధించిన అప్లై త్రూ అనేది దీంట్లో మెన్షన్ చేసేయండి. సో ఒకవేళ మీకు ఎంప్లాయీ కాకపోతే ఇక్కడ నో అయితే చేసేసేయండి. చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏమైనా వేరే డీటెయిల్స్ ఉంటే ఇచ్చేసేయండి, లేకపోతే అవసరం లేదు గో టు నెక్స్ట్ పేజ్ మీద అయితే క్లిక్ చేసేయండి. సో ఈ విధంగా అయితే మీకు ఇక్కడైతే కరెక్ట్లీ సేవ్డ్ అయితే దీని మీద క్లిక్ చేసేయండి. సేవ్ అనేది చేయాలన్నమాట ఇది. సో సేవ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడైతే మనకు నెక్స్ట్ గో పేజ్ మీద అయితే క్లిక్ అయితే చేసేయండి. సో చేసిన తర్వాత మనకు లాంగ్వేజ్ అయితే వస్తుంది ఇక్కడైతే. సో సపోజ్ మీకు ఇక్కడ ఇంగ్లీష్ వస్తే మీరు ఇంగ్లీష్ అనేది టైప్ అనేది చేసేయండి. ఇక్కడ చదవడం, మాట్లాడడం, రాయడం వస్తే ఈ విధంగా టిక్ అనేది ఇచ్చేసి సేవ్ అండ్ యాడ్ మోర్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. అదే విధంగా మీకు తెలుగు వస్తే తెలుగు అనేది ఇక్కడైతే ఈ విధంగా ఇచ్చేసేయండి. తర్వాత చదవడం, మాట్లాడడం, రాయడం వస్తే ఈ విధంగా యాడ్ అయితే చేసేయండి. చేసేసిన తర్వాత యాడ్ మీద క్లిక్ చేస్తే మనకు యాడ్ అయితే అయిపోతుంది. వేరే లాంగ్వేజ్ ఉంటే వేరే లాంగ్వేజ్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ మనకు రిటన్ టెస్ట్, మీకు ఇంగ్లీష్ ఆర్ హిందీ అంటే మీకు పేపర్ అనేది హిందీలో కావాలా ఇంగ్లీష్లో కావాలా ఎగ్జామినేషన్ పేపర్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత టైపింగ్ ఇక్కడైతే మనకు ఇంటర్మీడియట్ మీద అయితే అప్లై చేస్తున్నాం కాబట్టి ఇక్కడైతే టైపింగ్ అయితే అడుగుతుంది. సో కంప్యూటర్ ఇక్కడైతే నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఆపరేటర్, సో మీకు సంబంధించిన కంప్యూటర్ ఆపరేటర్ అనేది దీంట్లో అయితే చేసేయండి ఏ నాలెడ్జ్ అనేది. తర్వాత టైపింగ్ స్పీడ్ అనేది మీకు హిందీలో ఎంత ఉంటుందో అంత అయితే మెన్షన్ చేసేయండి, ఇంగ్లీష్లో ఎంత ఉంటుందో అనేది చేసి ఇక్కడ సేవ్ అనేది చేసి ఇక్కడ సేవ్ చేసేసిన తర్వాత సేవ్ అయిపోయిన తర్వాత గో టు నెక్స్ట్ పేజ్కి అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే ఇవ్వాలన్నమాట. సో ఇక్కడైతే 10th ఇంటర్మీడియట్ అయితే ఇక్కడైతే ఆర్ యూ ప్రొసీజర్డ్ ఎస్ ఆర్ నో, సో ఇక్కడైతే ఎస్ చేయండి. సో ఒకవేళ మీరు నో చేస్తే మాత్రం ఇక్కడైతే సో ఇక్కడ మీరైతే ఎస్ అయితే చేయాలి, ఎందుకంటే ఇంటర్మీడియట్ కలిగి ఉన్నారు కాబట్టి ఇక్కడ ఎస్ చేయండి. తర్వాత మీకు సంబంధించిన ఇక్కడ ఇంటర్మీడియట్ ఇక్కడ మార్క్స్ మెమో అయితే ఇక్కడ అప్లోడ్ చేయండి. చూసే మీద క్లిక్ చేస్తే మనకు అప్లోడ్ అయితే అయిపోతుంది. తర్వాత ఇక్కడ ప్రొఫిషియన్సీ కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ అనేది ఇక్కడైతే ఉంటే మీరు ఇక్కడైతే డాక్యుమెంట్స్ ఉంటే ఇక్కడైతే ఎస్ చేయండి. చేస్తే యొక్క డాక్యుమెంట్ స్పీడ్ టైపింగ్ అనేది అప్లోడ్ చేసేయండి. ఒకవేళ లేకపోతే ఇక్కడ సింపుల్గా నో అయితే చేసేయండి. చేసిన తర్వాత అప్లోడ్ డాక్యుమెంట్స్ సేవ్ డీటెయిల్ మీద క్లిక్ చేసేసి నెక్స్ట్ ఆప్షన్ మీద అయితే క్లిక్ అయితే చేసేయండి.
ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడైతే డిక్లరేషన్ వచ్చేసి ఇక్కడ స్టేట్ కానీ పిఎస్యూ కానీ ఇక్కడ బోర్డ్ ఆర్గనైజేషన్ ఉంటే వేసండి వచ్చేసండి. తర్వాత ఆఫీస్ డిబార్డ్ ఉంటే ఎప్పుడైనా డిబార్డ్ అనుకుంటే వేసండి. తర్వాత మీరు ఎక్సర్విస్ మ్యాన్ అనేది ఆటోమేటిక్గా నో అయితే వచ్చేసింది. సేవ్ ఇన్ఫర్మేషన్ అయితే క్లిక్ చేసేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనం డాక్యుమెంట్స్ సంబంధించినది ఇక్కడైతే సింగిల్ డాక్యుమెంట్స్ అనేది మనకు లిమిట్స్ అండ్ సైజ్ అనేది ఇచ్చారు వాళ్ళు. సో పీడిఎఫ్ ఫార్మాట్ లో ఇక్కడైతే మనం సిగ్నేచర్ సంబంధించిన అన్ని ఇక్కడైతే ఇక్కడ అప్లోడ్ అయితే చేయాలి. సో ఇక్కడ మీకు సంబంధించిన 10th క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ అనేది ఇక్కడ పీడిఎఫ్ ఫార్మాట్ లో అప్లోడ్ చేయాలి. తర్వాత ఇంటర్మీడియట్ సంబంధించిన మార్క్స్ షీట్ అయితే అప్లోడ్ చేయాలి. తర్వాత గ్రాడ్యుయేషన్ ఉంటే గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, హైయర్ క్వాలిఫికేషన్ ఉంటే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత సిగ్నేచర్ వచ్చేసి 50 KB లో అయితే ఉండాలి. తర్వాత మీ యొక్క క్యాస్ట్ సెంట్రల్ గౌట్ ఫార్మాట్ ఉంటే ఇక్కడైతే ఇదైతే అప్లోడ్ చేసండి క్యాస్ట్ అనేది. సో స్టేట్ ఉన్నా పర్వాలేదు, బట్ కంపల్సరీ అయితే మనకు క్యాస్ట్ అయితే ఇక్కడ గౌట్ అయితే ఉండాలి. సో క్యాస్ట్ స్టేట్ ఉన్నా పర్వాలేదు, సెంట్రల్ ఉన్నా పర్వాలేదు. సో ఒకవేళ కంపల్సరీ అయితే సెంట్రల్ అయితే చూడండి, ఎందుకంటే మనకు సెంట్రల్ అయితే కావాలి. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉంటే ఇక్కడ చేసండి. తర్వాత ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కానీ, తర్వాత ఈడబ్ల్యూఎస్ ఫార్మాట్ సంబంధించిన గౌట్ అప్లికేషన్ చేసండి. అదర్ డాక్యుమెంట్స్ ఉంటే చేసండి. తర్వాత ఇక్కడ స్క్రబ్ సంబంధించినవి ఉంటే ఇక్కడ ఈ విధంగా అయితే అప్లోడ్ చేసేసి అప్లోడ్ మీద క్లిక్ చేస్తే మనకు అప్లోడ్ అయిపోయిన తర్వాత ప్రివ్యూ మీద అయితే క్లిక్ అయితే చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత మనకు అప్లికేషన్ ఫామ్ ప్రివ్యూ అయితే వస్తుంది. ఇప్పటివరకు అయితే మనం ఎన్ని డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసినామో అన్ని డీటెయిల్స్ అయితే ఇక్కడైతే వస్తాయి అనమాట. సో మీరు అన్ని క్లారిటీగా అయితే చూసుకోండి. నేనైతే మీకు పర్పస్ కోసం అయితే చూపెట్టాను. సో మనకు టైపింగ్ స్పీడ్ సంబంధించిన సర్టిఫికేట్స్ అయితే మనకు కంపల్సరీ అయితే ఉండాలి. సో ఆ యొక్క సర్టిఫికేట్ అయితే మీరు తీయించుకొని అప్లై అయితే చేసుకోండి. దీంట్లో అయితే ఇది కంపల్సరీ అయితే ఉండాలని వాళ్ళు మెన్షన్ చేశారు. సో మీరైతే చాలా టైపింగ్ స్పీడ్ అయితే నేర్చుకొని ఆ యొక్క సర్టిఫికేట్ లేదా డైరెక్ట్గా వెళ్ళి మీరు డైరెక్ట్ సర్టిఫికేట్ తీసుకొని సో యొక్క సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేసేయండి ఇక్కడైతే. సో ఇక్కడ అన్ని కరెక్ట్గా అనిపిస్తే మీకు ఇక్కడైతే ఇక్కడ సబ్మిట్ చేసేయండి. ఒకవేళ ఏమైనా మిస్టేక్ ఉంటే బ్యాక్ వెళ్ళిపోయి ఎడిట్ అయితే చేసుకోండి. సో ఇక్కడ అన్ని కరెక్ట్గా అనిపిస్తే ఇక్కడైతే సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే మనకు అప్లికేషన్ ఫామ్ అయితే మనకు సబ్మిట్ అయితే అయిపోతుంది. సో సబ్మిట్ అయిపోయే ముందు ఇక్కడైతే మనకు లాక్ ఆఫ్టర్ సబ్మిషన్ విల్ బి నాట్ ఎడిట్ ఉంటుంది. సో ఇక్కడ అన్ని కరెక్ట్గా ఉంటే ఓకే చేసేసండి, లాక్ అయితే అయిపోతుంది. తర్వాత మనకు అప్లికేషన్ అయితే చేంజ్ చేయాల్సిన ఇక్కడ అవసరం అయితే ఉండదు, ఎందుకంటే కంప్లీట్ రిజిస్ట్రేషన్ అయితే అయిపోతుంది. ఇక్కడ ప్రింట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకు అప్లికేషన్ ఫామ్ అయితే ఇక్కడ ప్రింట్ అయితే అయిపోతుంది. సో ఈ విధంగా అయితే మీరు సంబంధించిన అనేది ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ అనేది ఈ విధంగా అయితే తీసుకోండి అనమాట. సో ఈ విధంగా అయితే మనకు సిఎస్ఆర్ సంబంధించిన NBRI నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై అయితే ఈ విధంగా అయితే చేయండి. సో మీరు అప్లై చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి, మీకైతే నేను తొందరగా అయితే రిప్లై అయితే ఇస్తాను. సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.